డీలిమిటేషన్ బిల్లు కానీ 131వ రాజ్యాంగ సవరణ కానీ భారతదేశ ఫెడరల్ వ్యవస్థకే అది గొడ్డలి పెట్టు లాంటివి. అవి భారతదేశ సమాఖ్య అనేది అది ఒక ఆషామాషిగా ఏర్పడ్డ వ్యవస్థ కాదది. మనం స్వాతంత్రం పొందిన నాటికి మన దగ్గర 500కు పైబడి సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాలన్నీ కూడా కలిపి భారతదేశంలో ఒక సమైక్యతను తీసుకురావటానికి కింది నుంచి ప్రజలు ఆందోళన చేసినారు. అప్పటి రాజ్యాంగ నిర్మాతలు, అప్పటి స్వతంత్ర సమరయోధులు వాళ్ళు పైనుంచి వాళ్ళు ఒక చర్చలు జరిపారు. ఈ రెండింటి ఫలితంగా చివరికి అన్నీ కలిసి ఇవాళ మనం చూస్తున్న ఈ భారతదేశం ఏర్పడ్డది. ఇట్లాంటి భారతదేశంలో ఈ సమైక్యత సమగ్రత నిలవాలంటే ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి ప్రాంతానికి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల కూర్పులో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఏర్పడింది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అస్తిత్వం. మన దగ్గర తెలంగాణ ఉద్యమం వల్ల మనకెట్లా అస్తిత్వం వచ్చిందో చాలా ప్రాంతాలకి ద్రవిడ ఉద్యమంతో తమిళనాడుకు ఒక అస్తిత్వం వచ్చినట్టు, బెంగాలీ సుభా ఉద్యమంతో ఒక పంజాబీ సుభా ఉద్యమంతో పంజాబ్కు ఒక అస్తిత్వం వచ్చినట్టు, అట్లాగే బెంగాల్కు తనకున్న వామపక్ష ఉద్యమాల నుంచి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్టు ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను వ్యక్తీకరించాలి. ఆ ప్రత్యేకతలకు లోబడి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్నప్పుడు వాళ్లకు సమాన భాగస్వామ్యం, వాళ్లకు ప్రాతినిధ్యం ఇవి చాలా కీలకమవుతాయి. ఈ ప్రాతినిధ్యపు అవకాశాలు దెబ్బతింటాయి అనుకున్నప్పుడు ఆయా రాష్ట్రాలు చాలా తీవ్రమైన ఆవేదనకు గురవుతాయి. ఇప్పుడు జరుగుతున్న డీలిమిటేషన్ వల్ల వచ్చే సమస్యలు అవి ప్రధానంగా. ఇది వాస్తవానికి మహిళా రిజర్వేషన్ అనేది ఒక ముసుగు మాత్రమే. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్న చట్టంలోనే ఇప్పుడున్న మేరకే వాటిని ఉన్న సీట్లలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించవచ్చు. అది పెద్ద సమస్య కాదు. కానీ మగవాళ్ళ సీట్లు తగ్గించకుండా ఆడవాళ్ళకు భాగస్వామ్యం కల్పించాలనే తాపత్రయము ఒకవైపు కనబడుతున్నది మనకు. దాని ముసుగుతో సీట్లను పెంచితే అది మరి ఉత్తర భారతదేశంలో విపరీతంగా పెరిగి దక్షిణ భారతదేశానికి ఇతర ఈశాన్య రాష్ట్రాలకు చిన్న రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పడిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. భాగస్వామ్యం అనేది దెబ్బతిన్నాక పరాయీకరణ చెందుతాయి. ఇంకిది మనది కాదులే అనే భావన కలుగుతుంటుంది. ఇది కలగకుండా ఉండాలనే అందరూ కూడా 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించారు. కాబట్టి సీట్ల పెంపుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా అది అన్ని రాష్ట్రాలు కూర్చుని అన్ని పార్టీలు అన్ని అభిప్రాయాలకు ఒక విలువనిచ్చి వాళ్ళ అభిప్రాయాలను విని అప్పుడు మాత్రమే ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఒక ప్రాంతమో ఒక పార్టీనో తన అభిప్రాయాలను దేశం మీద రుద్దితే అది ప్రమాదకరం. ఈ విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎవ్వరూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు లోక్సభలో 2 వ్యతిరేకించారు, రాజ్యసభలో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు, అందరూ ఆమోదించారు. ఆ రోజే అందరు చెప్పిండ్రు వెంటనే దీన్ని అమలు చేద్దామని. కానీ మళ్ళా సెన్సెస్ వరకు ఆ బిల్లును అమలు చేయకుండా ఆపింది. ఆ ఆపటం అనేది ఎందుకు చేసినరో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఏంటంటే ఆపి ఇప్పుడు దాన్ని అమలు చేయాలనే తొందర, దాని ద్వారా ఓట్లు పొందాలనే తొందర. ఆ తొందరలో ఈ సీట్ల పెంపుకు సంబంధించిన విషయాలను తమకు తోచిన విధంగా నిర్ణయించి అందరి మీద రుద్దటానికి పూనుకోవటం మంచిది కాదు. ఇప్పటికైనా ఈ విషయంపై అన్ని పార్టీల మధ్యన ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. 76లో కూడా ఇందిరాగాంధీ అందరి అభిప్రాయం మేరకు వాయిదా వేసింది. 71 జనాభాను సీలింగ్ విధించింది. వాజ్పేయి గారు కూడా ఆనాటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయ సాధన కోసం సీలింగ్ విధించారు. ఇవాళ కూడా దాన్ని జాగ్రత్తగా ఏకాభిప్రాయ సాధన కోసం పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. ఇది మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్ణయం కాదు. మహిళా రిజర్వేషన్ల అమలుకు అందరు కట్టుబడి ఉన్నారు, బద్ధులై ఉన్నారు. ఇది కేవలము ఇష్టానుసారంగా సీట్లను పెంచి భారత సమాఖ్యను విచ్ఛిన్నం చేసే కుట్రలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రయత్నము. దాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.